వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. ఏ జాతీయ పార్టీలో లేని స్వేచ్ఛ కాంగ్రెస్లో ఉంది. ఆ స్వేచ్ఛే కొన్ని సందర్భాల్లో ప్రజల్లో చులకన భావన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఏర్పడిన రేవంత్ సర్కార్ స్వేచ్ఛాయుత పాలన కొరవడిందనే చర్చ ప్రజల్లో కొనసాగుతోంది. దశాబ్దాలు గడిచినా కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో ఎవరు ఉన్నా పాత చింతకాయ పచ్చడ్లా కాంగ్రెస్ విధానాలను బలవంతంగా అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 48 గంటల క్రితం జరిగిన మార్పులకు అధిష్టానం పచ్చజెండా ఊపకపోవడంతో గాల్లో దీపంలా ఉన్నారు ప్రమాణ స్వీకారం చేసిన అమాత్యులు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అట్లుంటదా అనే అంశంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గుయ్యన సందంగా తయారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే దశాబ్దాల నుంచి కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా గతంలో ఇందిరాగాంధీ హయాంలో కావచ్చు, రాజీవ్ గాంధీ హయాంలో కావచ్చు, ఆ తర్వాత ఇతరత్ర నాయకుల హయాంలో కావచ్చు, ప్రస్తుతం రాహుల్ గాంధీ హయాంలో నాయకులు అధినాయకత్వం మారుతుంది తప్ప కాంగ్రెస్ లైన్ మాత్రం మారటం లేదు. ఎందుకంటే జాతీయ పార్టీలో అతి స్వేచ్ఛ ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయే. కానీ అతి స్వేచ్ఛను కాస్త దుర్వినియోగం చేస్తున్న ఒక ఆరోపణ కూడా కార్యకర్తలు పేర్కొంటారు. ఎందుకంటే 48 గంటల క్రితం ముక్కుతూ మూరుగుతూ 6 ఖాళీ మంత్రుల పోస్టులకు కేవలం 3టికి భర్తీ చేసి ఆ 3టికి కూడా శాఖలు కేటాయించడానికి తర్జన భర్జన పట్టడం, గతంలో ఉన్న మంత్రులకు ఉన్న శాఖలు తీయాలా లేకపోతే ముఖ్యమంత్రి చేతిలో ఉన్న శాఖలను సర్దుబాటు చేయాలనే మీమాంస మాత్రం ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే స్వతంత్రంగా వ్యవహరించడం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో 80% తీసుకోవాల్సిన అంశం. కానీ కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం ఇంకా పాత చింతకాయ పచ్చడి లెక్కనే పాత తరహాలోనే ఏది చేసినా మాకు చెప్పే చేయాలి, మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే అమలు చేయాలంటాం కూడా అది వితండవాదమే. ఎందుకంటే రోజు రోజుకి పెరుగుతున్న మార్పులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా మారకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం. ఎందుకంటే ఒకవైపు బీజేపీ 2 సీట్ల నుంచి ఇప్పుడు ఇది 3వసారి అధికారం చేపట్టడం అంటే ఎంత వ్యూహాత్మకంగా అడుగులో అడుగు వేస్తూ అన్ని వర్గాలని సమన్వయం చేసుకుంటూ వివిధ రాష్ట్రాల్లో ఉన్న నాయకత్వాన్ని పటిష్టం చేసుకుంటూ ఈ స్థాయికి ఎదిగిందంటే కేవలం ఎప్పటికప్పుడు పరిణితి చెందడం వల్లనే. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అదే తరహాలోనే అదే మోసదోరులోనే ఇంకా కొనసాగుతుంది. ప్రతి చిన్న చితక ప్రతి దానికి కూడా అధిష్టానానికి చెప్పాలి, ఇక్కడ అమలు చేయాలి. ఈ తత్వం పార్టీకి నచ్చదాయకమే తప్ప ఇక భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్న నాయకులకు అందరికీ కూడా ఇప్పటికైనా మారాలి, మీరు మారాలి, మీతో పాటు అధినాయకత్వం మారాలి అనే ఒక సంకేతాలు మాత్రం ఇవ్వకపోతే ఇంకా భవిష్యత్తులో పార్టీ మరింత దిగజారే అవకాశం. ఎందుకంటే 45 గంటల క్రితం 3 మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ఆ రోజు సాయంత్రానికి ఆ రోజు రాత్రికో పోర్టుఫోలియో కేటాయించాలి. కానీ 45 గంటలైనా ఇంకా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎవరికి ఏ పోర్టుఫోలియో ఇవ్వాలి లేదా గతంలో ఉన్న మంత్రుల పోర్టుఫోలియో ఎలా పక్కకు తప్పించాలన్నా కూడా మళ్ళీ అధినాయకత్వం ఆశీస్సులే ఉండాలంటే మాత్రం ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికే సాంకేతిక పరంగా యువకులు ఎప్పటికప్పుడు కూడా సోషల్ మీడియాలో ప్రతి నిమిషం అబ్జర్వ్ చేస్తున్న నేపథ్యంలో ఇంకా పాత చింతగా పచ్చడి లెక్కగానే అధిష్టానం ఆశీస్సులు, అధిష్టానం ఓకే అంటేనే ఎన్ని పక్కకు పెట్టి ఒక స్వతంత్రంగా రాష్ట్రాన్ని ఏలే విధంగా ముఖ్యమంత్రికి ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. దాంతోపాటుగా శాఖల మార్పులు చేర్పుల విషయంలో కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఇస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ మరింత ఇనుమడింపజేసే అవకాశం లేదు. కాబట్టి ఆ దిశగా కాకుండా పాత తరహాలో కాకుండా కొత్త తరహాలో ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప ప్రతీదీ చిన్నపిల్లోడు ఎల్కేజీ యూకేజీ పిల్లోడు చెప్పినట్టుగానే అప్పచెప్పినట్టుగానే హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలి, ఢిల్లీలో అప్పచెప్పాలి, ఢిల్లీలో చెప్పింది ఇక్కడ అమలు చేయాలని మళ్ళీ ఇక్కడ అప్పచెప్పాలంటే ఇది సరైన పద్ధతి. కాబట్టి ఈ అప్పచెప్పుళ్ళు, ఈ ఒత్తుళ్ళు పోళ్ళు ఇవన్నీ కాకుండా ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పటికైనా పాత తరహాలో కాకుండా కొత్త తరహాలో ఆలోచించి ఎప్పటికప్పుడు నిర్ణయాల్ని స్పీడప్ చేయగలిగితే ఇప్పుడున్న యూత్కి సోషల్ మీడియాకు కొంత అనుసంధానం చేసే అవకాశం ఉంది తప్ప ప్రతిసారి గిలికిజ్జాలు పెట్టుకున్న చిన్నపాటి సమస్య వచ్చినా చిన్నపాటి ఆనందం వచ్చినా ప్రతిదానికి అమ్మ అమ్మ అని ఏదైతే అరుస్తున్నామో అదే తరహాలో ఇప్పుడు అధిష్టానం అంటూ రాష్ట్రాన్ని ఏలాల్సిన ముఖ్యమంత్రి స్థాయి ఏదైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు
ఢిల్లీ వెళ్ళటం అనేది కూడా సరైన పద్ధతి కాదు. ఇప్పటికే ప్రజలలో ఒక ఏహభావం కూడా వస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఇప్పటికైనా ఆలోచించాలి. రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అధినాయకత్వం చేరే విధంగా చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది తప్ప ఇంకా పాత చింతకాయ పచ్చడి లెక్కనే పాత మోసదోరంలోనే వెళ్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంకా గడ్డుగాలం ఎదుర్కొనే అవకాశం ఉంది.